నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనకి కుంభరాశి వాళ్ళు చాలా ప్రశ్నలు అంటే కామెంట్ సెక్షన్‌లోని వాళ్ళు అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి కోసం గానీ, లేదంటే నరఘోష కోసం గానీ, అలాగే పిల్లల చదువు, కెరియర్, జాబ్ కోసం గానీ, మనకి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళందరిలో కూడా మనకి ఎక్కువ కామెంట్స్ దేని మీద వస్తున్నాయి? వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు ఎక్కువగా దేని మీద ఉన్నాయని మనం ఒక 10 పాయింట్లు అందులోంచి తీసుకొని, ఆ 10 పాయింట్ల మీద మనం చర్చిద్దాము. అలాగే కుంభరాశి వాళ్ళ తాలూకా లక్షణాలు కూడా మనం ఈరోజు ఇంకా ఎలా ఉండబోతున్నాయి? ఏంటి 2024లో కూడా కొంచెం శని తాలూకా ప్రభావం తగ్గుతుందా? లేకపోతే ఏంటి? ఎందుకంటే ఈ 2022 నుంచి మనం ఈ 2020 నుంచి కూడా ఈ రెండో నెల 14 తారీఖు నుంచి కూడా మనకి ఈ ఏలినాటి శని మొదలైంది. సుమారుగా ఈ 2027 ఆరో నెల 18దో తారీఖు దాకా ఉంటుంది. మరి ఈ ఏలినాటి శని తాలూకా ప్రభావం ఇప్పటి నుంచేనా మనకి 2020 నుంచేనా అంటే కాదండి. 2020కి ముందు నుంచి కూడా గత 10, 15 సంవత్సరాల నుంచి కూడా కుంభరాశి ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది ఆర్థిక పరంగా అవ్వనివ్వచ్చు, ఫైనాన్షియల్‌గా ఇంకా బాగా ట్రబుల్ పడుతున్నారు. అలాగే మరీ ముఖ్యంగా ఫ్యామిలీలో కూడా డిస్టర్బెన్స్ రావడం గానీ, పరిస్థితులు అంతగా అనుకూలంగా అయితే మాత్రం మనకు కుంభరాశి వాళ్ళకి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవనే చెప్పాలి. అలాగే ఉన్న దాంట్లో మనం కొంచెం సంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా పనులన్నీ కూడా కొంచెం ఆలస్యం అవుతుండడం, ప్రతి పని కూడా మనకి కొంచెం ఇబ్బందులకి అంటే ఈ రోజు అవుతున్న పని ఒక 2, 3 రోజుల తరువాత అవుతుండడం వల్ల మనకి కొన్ని ఆర్థికమైనటువంటి కొన్ని పనులనేవి కొంచెం స్ట్రక్ అవ్వడం గానీ, మనం ఇచ్చిన అమౌంట్‌లు వెనక్కి రాకపోవడం గానీ, లేదంటే మనకి రావాల్సిన డబ్బులు ఏవైనా ఉన్నా సరే అవి కూడా మధ్యలో ఆగిపోవడం గానీ, ఇలా చాలా రకమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఈరోజు క్లుప్తంగా చాలా చక్కగా చర్చించుకుందాం. ఎందుకంటే మనకు కుంభరాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ నుంచి అంటే గత 15, 16 సంవత్సరాల నుంచి కూడా మనకు బాగోలేదు. మరి మనకి 2024లో కొంచెం బావుంటుందని అందరూ అన్నారు. మరి మనం చూసుకున్నట్టయితే ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూను అలాగే జులై కూడా వచ్చేస్తుంది, అయిపోయింది. అలాగే ఆగస్ట్‌లోకి మనం కాలు పెట్టేస్తున్నాం. అయినప్పటికీ కూడా మన పరిస్థితుల్లో ఏవైనా మార్పొస్తుందా? ఎప్పుడు మనకి కొంచెం అయ్యే పనులు గాని, ఆర్థికంగా మనం ఎప్పుడు నిలదొక్కుకోగలుగుతున్నాము అనేది అన్నీ కూడా మనం చాలా చక్కగా చర్చించుకుందాము. అలాగే దయచేసి ఈ వీడియో చూస్తున్న కుంభరాశి ప్రేక్షకులు అవ్వచ్చు, వ్యూవర్స్ మొత్తం అందరూ కూడా కామెంట్ సెక్షన్‌లో మాత్రం శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ప్లీజ్ ఎందుకంటే మీకు ఈ వీడియో నచ్చినా, నచ్చకపోయినా నేను చెప్పినవి మీకు మనసుకు బాధ కలిగించినా, సంతోషం పెట్టిన కొన్ని మాటలు తెలిసినా, మీ జీవితంలో జరిగేటువంటి అనేక సంఘటనలు మీకు నేను చాలా క్లుప్తంగా మా జీవితానికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా వివరించారు గురువుగారని మీరు అనుకున్న ఈ వేరే కామెంట్ సెక్షన్‌లో చాలా బాగా చెప్పారని, లేదంటే ఏవైనా వేరే కామెంట్లు మీరు ఏం పెడదాం అనుకున్నా సరే అవన్నీ ముందు పక్కన పెట్టండి. ఒకటే పదం, 3 అక్షరాల పదం జై శ్రీరామ అని రాయండి. ఎందుకంటే ఈ కుంభరాశి వాళ్ళు ఇప్పుడున్నటువంటి శని తాలూకా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ శ్రీరాముడు ఎల్లప్పుడూ కూడా మీ కష్టాల్లో, సుఖాల్లో, సంతోషాల్లో ఎప్పుడు కూడా మీ తోడు, నీడ మీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడండి శ్రీరాముడు. అందుకే మీకు మరీ ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి నార్త్ ఇండియన్స్ అందరూ కూడా మీరు ఎక్కడైనా చూసుకోండి. ఈ కుంభరాశి వాళ్ళు ఎక్కువ మంది శ్రీరాముడిని పూజించడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి కొన్ని వందల సమస్యల్లో నుంచి బయటపడగలిగేటువంటి అద్భుతమైనటువంటి మార్గాన్ని మనకి నిర్దేశించినటువంటి శ్రీరాముడు చాలా ఎక్కువగా పూజించుకుంటారు. వాళ్ళకి ఏ కష్టాలొచ్చినా సరే ఆ శ్రీరాముడిని పూజించుకోవడం వల్ల ఆళ్ళకట చాలా మనశ్శాంతంగా ఉంటుందట. ఆ రోజంతా కూడా మన వాళ్ళతో అటుపక్క మనం నార్త్ సైడ్ వెళ్ళి బాగా రీసెర్చ్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద జ్యోతిషులు గాని, పండితులు గాని, మరి కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శనిలో ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నారు. మరి ఏంటంటే వాళ్ళు చెప్పేదొక్కటే వాళ్ళు ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా వాటిలోంచి అంటే అవి అన్నీ ఇప్పటికిప్పుడు తీరిపోతాయా? రేపు ఉదయానికి ఈరోజు శ్రీరాముడిని మన మనసులో తలుచుకున్నాం. ఆ శ్రీరాముడిని పఠించాం, పూజ చేసాం. ఈ 2, 3 రోజుల్లోనే మనకి సక్సెస్ అయిపోతుందంటే చెప్పలేము గానీ, దీర్ఘకాలికంగా ఆ శ్రీరాముడు ఈ కుటుంబాన్ని కూడా చాలా ఎక్కువగా కాపాడుతాడటండి. మరీ ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళు ఉన్నటువంటి కష్టాలు
ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా పూజలు చేసుకోవడం గానీ, చాలా మంచి మనసు అవ్వడం వల్ల వాళ్ళు ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా సరే వెంటనే దేవుడి దగ్గరికెళ్ళిపోయి మాకు ఈ కష్టం ఉందని చెప్పుకోవడంలో కుంభరాశి వాళ్ళు మనసు చాలా మంచిది, ముందుంటారు. అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా రాముడు కష్టాల్లోంచి బయటపడగలగడానికి ఎన్నో అవకాశాలిస్తాడు. ఎన్నో తెలివితేటలిస్తాడు. మనకి ఈ కష్టం వచ్చింది అని తెలియగానే దానికి ఆ కష్టం వెళ్ళడానికి, దానికి ఆ కష్టంలోంచి మనం బయట పడడానికి కూడా ఏదో ఒకమైనటువంటి ఒక మార్గాన్నయితే మాత్రం దశ మార్గాన్నయితే మాత్రం ఆ రాముడు మనకి ఇస్తాడండి. అందుకే నేను చాలా మందికి చెప్తుంటాను. కుంభరాశి వాళ్ళందరూ కూడా మీరు ఎప్పుడు కూడా రోజుకి ఒక్కసారి అయినా సరే శ్రీరామ అని చెప్పి మనసులో అనుకోండి. చాలు, మీరు పూజ చేసినా, చేయకపోయినా ఏమి పర్లేదు. ఉదయాన్నే లెగ్గానే తండ్రి, శ్రీరామ తండ్రి, మాకు ఈరోజు చల్లగా చూడు తండ్రి, మా కుటుంబానికి ఏ కష్టాలు రాకుండా చల్లగా చూడు తండ్రి అని మీరు ఒక్క మాట అనండి చాలు. ఆ రోజంతా కూడా మీకు ఎంత సంతోషంగా ఉంటారో, మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందుల్లోంచి బయటపడడానికి అవకాశాలు గానీ, దశ మార్గాన్ని కూడా ఆ పరమేశ్వరుడు అవ్వచ్చు, ఆ శివుడు అవ్వచ్చు, రాముడు అవ్వచ్చు, మీకు ఎవరైనా సరే మీరు పూజించుకోండి, తప్పులేదు. కానీ ఒక్కసారి ఆ శ్రీరామ అనే పదాన్ని మీ నోటంటే ఒక్కసారి పలికితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ రోజంతా కూడా. నా మాట నమ్మి ఒక్క 11 రోజులు మీరు ఇలా చేసి చూడండి. మీరే అద్భుతాన్ని మీరే చూస్తారు. మరి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు. అలాగే మనం వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు ఇవన్నీ తెలుసుకుందాము. ముఖ్యంగా కుంభరాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాల పరంగా చూసుకుంటే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, అలాగే శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు మనకి ఈ కుంభరాశి కిందకు వస్తాయి. మనకి ఈ వాళ్ళు ఎక్కువగా మనకు అడిగిన ప్రశ్నల్లో మొదటి ప్రశ్న ఏంటంటే, పిల్లల చదువు కోసం చాలామంది మనకు ప్రశ్నలు అడిగారండి. ఎందుకంటే ఈ పిల్లల చదువు మరి అల్లరనేది చాలా ఎక్కువగా చేస్తున్నారు. చదువు మీద కాన్సంట్రేషన్ పెట్టలేకపోతున్నారు. అలాగే ఈ చదువు మీద శ్రద్ధ అనేది అస్సలు పెట్టటం లేదు. ఎందుకంటే పాపం ప్రతి తల్లిదండ్రులు కూడా మేము ఎన్నో కష్టాలు పడ్డాం. ఈ కష్టాలు, మా కష్టాలు ఎన్నైతే పడ్డామో మా పిల్లలు పడకూడదు. మా పిల్లలు ఎప్పుడు కూడా బాగా చదువుకోవాలని చెప్పి పాపం వాళ్ళు ఎంత కష్టమైనా సరే, అప్పులు చేసైనా సరే పిల్లల్ని ఒక మంచి ఎడ్యుకేషన్, మంచి స్కూల్స్‌లో చదివించడం అలా చేస్తుంటారు. అప్పుడు పిల్లలు బాగా అల్లరి చేయడం, అలాగే చదువు మీద సరిగ్గా దృష్టి పెట్టలేకపోవడం, అలాగే మెయిన్ ఇంటర్ నుంచి ఇంజినీరింగ్ దాకా వచ్చేటువంటి పిల్లలు కొంచెం హ్యాబిట్స్ అవ్వచ్చు. అలాగే ఈ ఫ్రెండ్స్‌తో ఎక్కువగా తిరగడం, అలాగే చదువు మీద దృష్టి అనేది ఎక్కువగా పెట్టలేకపోవడం, అలాగే ఏదో ఒక రకమైనటువంటి తల్లిదండ్రులకి ఎదురు సమాధానాలు చెప్పడం, ఇలాంటివి కుంభరాశిలో పాపం మనకి ముఖ్యంగా శతభిష నక్షత్రం వాళ్ళు మనకి మాది శతభిష నక్షత్రం అండి. వాళ్ళు ఇలాగ అల్లరి ఎక్కువ చేస్తున్నారు. ఇంజినీరింగ్ చేస్తున్నాడు అబ్బాయి. కనీసం మా మాట వింటలేదు. ఏవైనా మాట చెప్తే తిరగబడేటట్టుగా మాట్లాడుతున్నాడు. విపరీతమైన కోపం ఉంటుంది. మరి ఏంటి దీనికి పరిష్కారం గురువుగారు అని చెప్పి మనకి చాలామంది ఈ శతభిష నక్షత్రం వాళ్ళే మనకి ఎక్కువ మంది ఈ కామెంట్ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను అమ్మ చెప్తున్నాను. పిల్లలు ఎవరైతే ఇంటర్ నుంచి ఈ ఇంజినీరింగ్ మధ్యలో చదువుతున్నట్టు పిల్లలు, యవ్వనంలో ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా మాట వినకపోవడం గానీ, ఎక్కువగా సెల్ మీద అంటే ఈ ఫోను మీద ఎక్కువగా దృష్టి పెట్టడం, చదువు మీద దృష్టి తగ్గించడం, అలాగే మనం ఏ పని చెప్పినా విపరీతమైన కోపంతో ఉండడం, ప్రతి పనికి కూడా చిరాకు పడిపోవడం, మన మీద ఎదురు తిరిగి సమాధానాలు చెప్పడం, లేదంటే కోపగించి ఇంట్లో అలిగి బయటికి వెళ్ళిపోవడం, మళ్ళీ ఉదయం వెళ్ళిపోతే మళ్ళీ రాత్రి రావడం, తింటున్నాడా, ఉంటున్నాడా ఏమి చెప్పకపోవడం, ఇలాంటి బాగా ఎక్కువగా అల్లరి చేసేటువంటి శతభిష నక్షత్రంలో ఉన్నటువంటి పిల్లలకి ప్రతి మంగళవారం కూడా మీరు ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్ళండి. మీరు దగ్గరుండి తీసుకెళ్ళండి. ఎంత పనున్నా సరే మీరు మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్ళి బాబు పేరు మీద అభిషేకం చేయించండి. అలాగే అభిషేకం చేయించిన తర్వాత బాబుతో మీరు వెళ్ళేటప్పుడు తమలపాకులు, ఆ తమలపాకుల మీద శ్రీరామ అని ఒక పసుపుతోటి మీరు పేర్లు రాసి ఒక 11 ఆకులమ్మ, ఎక్కువ అక్కర్లేదు. 101లో 108 మీకు అంత టైం ఉన్నా లేకపోయినా సరే ఒక్క 11 ఆకుల మీద శ్రీరామ అని రాసి ఆ 11 ఆకుల్ని తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి పాదాల మీద మీరు పెట్టించండి బాబు చేత. అలాగే మీరు ఒక 4 వారాలు గాని ఇలా చేసినట్లయితే మాత్రం ఒక 4 వారాలు ఈ బాబుని ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్ళి 11 ఆకుల మీద శ్రీరామ అని రాసి ఆకుల్ని ఆ పాదాల మీద పెట్టించి మీరు ప్రతి మంగళవారం కూడా ఒక 4 వారాలు గాని అభిషేకాలు చేయించుకున్నట్లయితే మాత్రం పిల్లల్లో చాలా మార్పొస్తుంది. అలాగే ఒక 10, 15 నిమిషాలు ఆ ఆంజనేయ స్వామి గుడిలోని ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి
కిందన ఎదురుగా కూర్చొని మీకు ఫోన్‌లోనే మీరు ఆంజనేయం స్తోత్రం గాని పఠించడం చేయించండి. చాలా ఆ బాబు చదువుతాడు. మీరు చెప్పండి. నా కోసం ఈ ఒక్క పని చేయండి అని చెప్పండి. ఆ బాబుకి ఆ ఆంజనేయ స్వామే చూసుకుంటాడు. ఆ శ్రీరాముడే చూసుకుంటాడు. మంచి విద్యా బుద్ధులు నేర్పిస్తారు. అలాగే చెడు అలవాట్లకి బానిస అవ్వకుండా ఆ భగవంతుడు ఆ బాబుని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడమ్మా. ఈ ఒక్క పని చేయండి. అంతే. అలాగే వీళ్ళు చదువులోని ఒక ఇంజినీరింగ్ దాకా కొంచెం అల్లరి చేసినప్పటికీ కూడా అక్కడి నుంచి వీళ్ళు ఒక మంచి మార్కులతో పాస్ అయ్యి ఒక మంచి జాబ్‌లో సెటిల్ అవ్వడం గానీ, ఎందుకంటే మార్పు అనేది 21, 22 సంవత్సరాల నుంచి కూడా కుంభరాశిలో పిల్లల్లో చాలా మార్పులొస్తాయమ్మ. ఎందుకంటే వాళ్ళకి మేము అప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు. అంటే మేము ఎంత కోల్పోయాము, అల్లరిగా చేసాము, బాగా చదువుకోలేకపోయాము, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితికెళ్లారు. మేము ఎళ్ళలేకపోయాము. ఆ ఒక్క రాంగ్ స్టెప్ చేసుంటే చేయకపోయుంటే మా లైఫ్ అనేది ఇంకోలాగా ఉండునే అని బాధపడి మళ్ళీ వెంటనే వాళ్ళు తేరుకొని మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి పాస్ అయ్యి ఒక ప్రైవేట్ జాబులు అయినా సరే, గవర్నమెంట్ జాబులు అయినా సరే స్థిరపడే అవకాశం అయితే మాత్రం తప్పకుండా ఉంది. కానీ కొంచెం లేట్‌గా స్థిరపడతారు. మిగతా రాసుల మీద చూసుకున్నట్లయితే మాత్రం ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పిల్లలు కొంచెం లేట్‌గా స్థిరపడతారే తప్ప జీవితంలో మాత్రం అభ్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్తారు. బాగా మంచి ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు. వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడతారు. అలాగే తల్లిదండ్రులను కూడా బాగా చూసుకుంటారండి కుంభరాశిలో ఉన్నవాళ్ళు. అలాగే చాలా చక్కగా ఉంటారు కాబట్టి పిల్లల మీద మరి అంత భయపడవలసిన పనేమీ లేదు. అలాగే నేను చెప్పినటువంటి మంగళవారం పూట శ్రీరామ అని రాసి 11 తమలపాకులు తీసుకెళ్ళి మీరు ప్రతి మంగళవారం కూడా పూజ చేయించుకున్నట్లయితే మాత్రం పిల్లల్లో తప్పకుండా మార్పులొచ్చే అవకాశం అయితే మాత్రం ఉంది. మనకి అలాగే రెండవ క్వెషన్ మనకి ఎక్కువగా కుంభరాశి వాళ్ళు అడిగింది కుంభరాశి వాళ్ళ తాలూకా మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే గత అంటే మ్యారేజ్ అయ్యి 15, 16 సంవత్సరాలు అయిన తర్వాత కూడా భార్యాభర్తల మధ్యన మంచి అటాచ్‌మెంట్ ఉంది. ఫ్యామిలీ గ్రోత్‌నెస్ ఉంది. పిల్లలు చదువుకుంటున్నారు. అయినప్పటికీ కూడా కలహాలనేవి మా మధ్యన చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్‌లోని మాకు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా గొడవలనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయండి అని చెప్పి మరీ ముఖ్యంగా జెంట్స్ మనకి కామెంట్ సెక్షన్‌లో పెట్టడం అనేది జరిగిందండి. నేను చెప్తున్నాను కుంభరాశిలో ఉన్నటువంటి లేడీస్ గాని ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు కోపం పడ్డారు అంటే మాత్రం వాళ్ళు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారనేది మాత్రం అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎవరైతే మన మీద ఎప్పుడు కూడా కోపం పడుతుంటారో, ఎవరైతే ఎప్పుడు కూడా మనల్ని చిర్రుబుర్రులాడుతుంటారో, లేదంటే ఏ పనైనా చేయటం లేదనో, చెప్పిన పని చేయట్లేదనో, మన మీద అంత శ్రద్ధ తీసుకుంటున్నారు అంటే మాత్రం వాళ్ళకి మన మీద ఎంతో ప్రేమున్నదనేది మాత్రం అర్థం చేసుకోండి. ఆ ప్రేమతో వచ్చినటువంటి మాటలే తప్ప వేరే ఇతర కారణాలు వాళ్ళ మనసనేది చాలా వెన్నండి. మరీ ముఖ్యంగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎప్పుడూ కూడా భర్త బాగోగ్యులు కాపాడడానికే చూస్తుంటారు. అదొక్కటి అర్థం చేసుకోండి. మరి అందరికీ మరీ చెప్తున్నాను. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు భర్త ఆరోగ్యం, భర్త ఆర్థిక పరిస్థితి, అలాగే భర్త ఎప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలని చెప్పి ఎప్పుడూ కోరుకునేటువంటి స్త్రీలలోని మనకి కుంభరాశి వాళ్ళు కనిపిస్తుంటారు. ఎక్కువగా ఆధ్యాత్మికమైనటువంటి చింతన. ఎప్పుడూ కూడా మా కుటుంబం కూడా ఎప్పుడు చల్లగా ఉండాలి. మా ఆయన చల్లగా ఉండాలి. మా ఆయన ఆరోగ్యం బావుండాలి. అలాగే మా ఆయనకి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. ఎవరి దృష్టి అంటే నరదిష్టి ఏవి కూడా మా ఆయన మీద పడకూడదు. అతను నిండు నూరేళ్ళు కూడా నా ఆయుష్ కూడా తీసుకొని నిండు నూరేళ్ళు కూడా నా భర్త చల్లగా ఉండాలి అని చెప్పి కోరుకునేటువంటి వారిలో కుంభరాశి వాళ్ళ స్త్రీలు చాలా ఎక్కువ మంది. 99% స్త్రీలు. అంటే మన ఈ ఎవరైతే మనం కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కోపం అధికంగా ఉంటుంది. ఎప్పుడైనా చూడండి ఎవరైతే మన మీద ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తున్నారో, మనం ఎప్పుడైతే పాడైపోతున్నామని వాళ్ళ మీదకి తెలుస్తుందో, ఎప్పుడైతే మనం రాంగ్ స్టెప్ ఏస్తున్నామని వాళ్ళకి తెలుస్తుందో, వాళ్ళకి మన మీద అంత ప్రేమ ఉండే వాళ్ళు మనల్ని కాపాడుకోవడానికి వాళ్ళు మన మీద చూపించేటువంటి కోపాన్ని మనం వేరే అర్థంగా తీసుకుంటే మాత్రం అది తప్పు. వాళ్ళు మన మీద ఎందుకు కోపం పడుతున్నారు? మనం చేసేటువంటి పని తప్పా అనేది మనం ఒక్కసారిగాని మనం అర్థం చేసుకున్నట్లయితే నిజమే తను కోపపడడంలో ఎటువంటి తప్పు లేదు. మా మధ్యన ఎటువంటి విభేదాలు లేవు. ఎటువంటి గొడవలు లేవు. కానీ నేను చేసినటువంటి తప్పు వల్లే నా భార్య నా మీద కోపం పడిందే తప్ప వేరే ఉద్దేశ్యం అయితే ఏమీ లేదని చెప్పి మీరు తెలుసుకోగలుగుతారు. అలాగే
భార్యాభర్తల మధ్యన రిలేషన్‌షిప్‌లోనే మనకి చాలా ఎక్కువ మంది గొడవలనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి అంటే అది మూడో వ్యక్తి ద్వారా. అంటే మన అని మనం ఎప్పుడైతే నలుగురిని దగ్గరికి అంటే మన కుటుంబం అనేది మీ భార్యాభర్తల్లో ఉన్నటువంటి సమస్యలను మనం ఇతరులకి చెప్పుకోవడం వల్ల అది బయట వాళ్ళే మన ఫ్యామిలీలోని గొడవలు పెట్టడానికి చూస్తుంటారు. ఆ గొడవల్ని పెంచడానికి చూస్తుంటారు. ఎందుకంటే మనం అనుకుంటామండి ఈ సమాజంలో చాలామంది కలిసుండే జీవితాలను చూసి బాధపడే వాళ్ళే ఎక్కువ గాని, విడిపోయే కుటుంబాలను చూసి సంతోషించే వాళ్ళు ఈ లోకంలో చాలా ఎక్కువ మందండి. అదొకటి అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం మంచి సమాజంలో ఏమి బ్రతకటం లేదు. ఎప్పుడు కూడా కుళ్ళు, కుతంత్రాలు ఎప్పుడు ఎవరు కిందన పడిపోతే వాళ్ళని తొక్కి మనం పైకి వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తున్నటువంటి ఇంత మంచి సమాజంలో మనం ఉంటున్నామంటే మీరు అర్థం చేసుకోండి. అలాంటప్పుడు మన తాలూకా లూప్‌లు అంటే మనం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవల తాలూకా ఇబ్బందులు బయట వాళ్ళకి ఎప్పుడైతే చెప్పుకున్నామో అవి ఒకటికి రెండు పెంచి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషాలను రగిలించే వాళ్ళు ఎక్కువగా ఉంటారే గానీ, కలిపి వాళ్ళ కుటుంబాన్ని మంచిగా చేద్దాం అనుకునేవారు చాలా తక్కువండి. అందుకే ఏ సమస్యొచ్చినా సరే, ఎంతటి ఇబ్బందొచ్చినా సరే భార్యాభర్తలు చూసుకోవాలే తప్ప ఇది మూడో వ్యక్తి ద్వారా వెళ్ళింది అంటే, ఆ గొడవలు ఇంకా ఎక్కువగా అయిపోతుంటాయి. ఒకటికి ఒకటి పెంచుకుంటూ వెళ్ళిపోతాయి. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఈ గొడవలు ఎక్కువగా అవ్వకూడదు. మా జీవితం చాలా హ్యాపీగా ఉండాలి. చాలా సంతోషంగా ఉండాలి. ఈ గొడవలనేవి మాకు జరగకుండా ఉండాలి అని చెప్పి పాపం నిండు నూరేళ్ళు కూడా ఎప్పుడు కూడా కోరుకుంటుంటారండి. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ అంతా ఇప్పుడు మనం చూస్తుంటాం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. అంటే భార్యాభర్తలు ఆ కుంభరాశిలో ఉన్న వాళ్ళని చూస్తే ఎవరికైనా సరే ఈర్ష్య అనేది ఇట్టే కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబం అనేది నలుగురిలోకి బయటకొచ్చినప్పుడు ఎవరైనా చూస్తే ఏటి ఇంత చక్కగా ఉన్నారు, ఇంత బ్యూటిఫుల్ కపుల్స్‌గా ఉన్నారని చెప్పి నరఘోష అంటే మనం చూడొచ్చు మనకి కామెంట్ సెక్షన్‌లో కూడా ఎక్కువగా అదే పెట్టారండి. ఏండి మా కుటుంబం మీద నరఘోష ఎక్కువగా ఉంటుందా? ఉంటే సింప్టమ్స్ ఎలా ఉంటాయండి? అనేది వాళ్ళు కూడా మనకి చాలా ఎక్కువ మంది అడిగారు. నేను మరీ అందరికీ చెప్తుంటాను కుంభరాశి వాళ్ళని ఫ్యామిలీస్‌లో ఎక్కువ నరఘోష, నరదిష్టి అనేది పీడల భయం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే మీరు ఏదైనా ఫంక్షన్‌కెళ్లారనుకోండి, మీరు చాలా సింపుల్‌గా వెళ్తారు. అంటే మామూలు అందరూ కూడా లక్షల రూపాయలు బంగారాలేసుకొని, వేల రూపాయలు చీరలు కట్టుకొని ఆ ఫంక్షన్‌కి అటెండ్ అయినా సరే, మీరు జస్ట్ చాలా సింపుల్‌గా ఒక ముత్యాల హారం వేసుకొని ఫంక్షన్‌లోకి అటెండ్ అయినా సరే, మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరిని కూడా మీరే అట్రాక్ట్ చేయగలుగుతారు. అంటే మీ కపుల్స్ అంత బ్యూటిఫుల్‌గా ఉంటారు. మీ మనసు కూడా అంత మంచిది కాబట్టి ఇతరులందరితో కూడా కలుపుగోలుతనంగా ఉంటారు. మీరు అందరితో మంచిగా ఉంటారు కుంభరాశి వాళ్ళు కాబట్టి, నలుగురికి కూడా మీ మీద ఈర్ష్య, కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంటదండి. ఎప్పుడు మీ మీద ఏడ్చే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అరే! మరి మనం ఏంటి వాళ్ళు ఏటనుకుంటారంటే, ఏంటి మేము ఇన్ని లక్షల రూపాయలు బంగారాలేసుకొచ్చి, ఇన్ని వేల రూపాయలు ఇంత కాస్ట్‌లీ చీరలు కట్టుకొచ్చాం. అయినా సరే మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోవటం లేదు. తన దగ్గర ఏమీ లేకపోయినా సరే, అంత సింపుల్‌గా ఉన్నా సరే, అందరూ వెళ్లి తనతో మాట్లాడుతున్నారు. అందరూ తనతో కలుపుగోలుతనం ఉంటున్నారు. ఇదేనండి నరఘోష తాలూకా ప్రభావం. ఎప్పుడైతే ఇతరులందరూ కూడా మన మీద మనం ఎందరికో సహాయం చేస్తుంటాం. అందరిని అని చెప్పి మనం దగ్గర చేసుకుంటుంటాము. అందరూ మనవారే అనుకుంటాం మనం ఎప్పుడు. కానీ ఆళ్ళందరూ కూడా మనం ఎప్పుడైతే పాడైపోతామో అంటూ వాళ్ళు ఎప్పుడు కూడా అంటే ఎవ్వరు కూడా మనకు ఒక రూపాయి సహాయం చేయరు. అందరికి మనం సహాయం చేసే వాళ్ళే ఉంటాం గానీ మనకి కష్టం వచ్చిందంటే మాత్రం ఎవ్వరు సహాయం చేయరు. అలాగని మనం ఎవ్వరిని కూడా ఒక రూపాయి చేయి చాపి అడిగే సమస్య అనేది కూడా ఉండదు. ఈ కుంభరాశి వాళ్ళు అదొక రకమైనటువంటి అదృష్టం ఏదో చెప్పుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా చెయ్యి చాపి అడిగేటువంటి ప్రశ్నే ఉండదండి. అలాగే ఇతరులకి సహాయం చేయడంలోనే మనం ఎప్పుడు ముందుంటాం కాబట్టి మనకున్నటువంటి ఈ నలుగురిలో దిష్టి అనమాట. ఈ నరదృష్టి ఏంటి ఈళ్ళు ఇంతగా ఉండడమా? అందరిలో ఈళ్ళు ఇంతగా ఉండడమా? ఇంత హ్యాపీగా ఉండడమా? అని చెప్పి ఈ గోస అందరూ కూడా అనుకునేవారు కూడా అందరూ కూడా మనం ఎంతగానో ఇష్టపడి, ప్రేమించి ఈళ్ళందరూ మన వాళ్ళే అని చెప్పి ఎప్పుడు సహాయాలు చేస్తుంటామే. వాళ్ళందరూ కూడా మన వెన్నుకాతలే ఉండి సమయానికి రంగులు మార్చేటువంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నామా అనిపిస్తుంటదండి ఒక్కోసారి కుంభరాశి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళెప్పుడు కూడా మనము బాగున్నట్టే మనం ఎప్పుడు బాగుండాలి అని మనసులో బయటికి చెబుతూ, నవ్వుతూ కల్మషం లేదు నవ్వుతూ ఉంటామేమో మనం అనుకుంటాం. కానీ వాళ్ళు మన ఖాతలే మన వెన్నుకాతలే ఉండి మనకి ఎప్పుడు కూడా గోతులు తీస్తూ మనం ఎప్పుడు పాడైపోతామా? మనం ఎప్పుడు రోడ్డు మీదకొచ్చి పడిపోతదా మన కుటుంబం? అలాగే మన ఇల్లు, కార్లు ఎంత త్వరగా కొనుక్కోవడమా? లేదంటే ఇంత మంచిగా బ్రతకడమా? వీళ్ళు ఎలాగైనా సరే పాడైపోవాలని కంకణం కట్టుకునే వాళ్ళు కూడా మన చుట్టూ మన వాళ్ళే అయ్యుంటారండి.
అలాంటప్పుడు ఈ గోసంతా మన కుటుంబం మీద పడిపోయి భర్తకి విపరీతమైనటువంటి కాళ్ళు, చేతులు పీకేయడం గానీ, జ్వరం వచ్చినట్టుగా పిల్లలకు ఉండడం గానీ, మీకు ఒళ్ళిసినట్టు గానీ, అంటే ఏదైనా ఫంక్షన్‌కెళ్ళి మన ఇంటికొచ్చిన వెంటనే ఏదో అజీర్ణం మనం తిన్న ఫుడ్డు కూడా అంత అజీర్ణం చేసినట్టుగా గానీ, చాలా ఎగటుగా ఉంటదండి అప్పుడు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వెంటనే వంటగదిలోకెళ్ళిపోయి కొంచెం ఆవాలు గానీ, లేదు ఆ సమయానికి ఉప్పుంటే గనుప్పు, సాల్ట్ ఉప్పు కాకుండా గనుప్పు గానీ, ఎండుమిరపకాయలు ఉన్నా సరే, వెంటనే ముందు భర్తకి దిష్టి తీసి, ఎవరు నడవలేని ప్లేసులు ఇసిరేసి, కాళ్ళు కడుక్కొని ఇంట్లోకొచ్చిన తర్వాత మీకు తీసుకుని, తర్వాత పిల్లలకి తీసి, మళ్ళీ దిష్టి తీసి, మళ్ళీ పైకి పారేసి, అంటే ఎవరు నడవలేని చోట మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని, మనం పారేసి మళ్ళీ మనం వచ్చిన తర్వాత దిష్టి తీసుకొని అవన్నీ పారేసుకొని ఇంట్లో కొంచెం మనశ్శాంతిగా దేవుడికి దీపం పెట్టుకొని, పూజ చేసుకొని, రాత్రి 9 అయినా, 10 అయినా పర్వాలేదండి. ఒక దీపం వెలిగించేయండి దేవుడి మూలన. ఒకటేసారి శ్రీరామ మేము ఎవ్వరికీ ఏ కష్టము కూడా చేయలేదు. మేము అందరికీ కూడా ఎప్పుడు కూడా సహాయపడటమే గానీ, ఎవ్వరి దగ్గర నుంచి కూడా మేము ఎప్పుడు కూడా మోసగించి, ఎవ్వరి నుంచి కూడా మేము సంపదను దోచుకునేది లేదు మా జీవితంలోని. అలాంటిది మాకు కష్టాలు లేకుండా, ఎవరి దిష్టి కూడా మా కుటుంబం మీద పడకుండా మమ్మల్ని చల్లగా చూడు తండ్రి అని చెప్పి మీరు 2 చేతులు జోడించి ఆ శ్రీరాముడికి మీరు దండం పెట్టుకొని దీపం అది రాత్రి 8 అయినా, 9 అయినా, 10 అయినా పర్వాలేదు మీరు మీకు అంటే మాకు దిష్టి తగిలింది అని మీకు సింప్టమ్స్ అనిపిస్తే ఈ దిష్టి తీసుకొని వెంటనే దీపం వెలిగించుకొని మీరు ఆ శ్రీరాముడిని పూజించుకున్నట్లయితే మాత్రం మీకు కొంచెం చాలా ఉపశమనంగా ఉంటుందండి. అలాగే ఉదయాన్నే ఒక మంచి మీ ఫ్యామిలీ డాక్టర్‌ని కలిసి కొంచెం టాబ్లెట్స్ అయి తీసుకున్నట్లయితే మాత్రం కొంచెం మీకు రిలీఫ్‌నెస్ దొరుకుతుంది. అలాగే ఇంటి గుమ్మం బయటన మీకు పంచముఖాలైనటువంటి ఆంజనేయ స్వామిది తీసుకొని చిన్న స్టిక్కర్ అయినా మీకు అమ్ముతారు. ఒక 10, 15 రూపాయల స్టిక్కర్స్ ఉంటాయండి. అది గుమ్మానికి అంటించుకోండి. అలాగే మీరు ఈ పటిక, ఉప్పు పటిక అని చెప్పి మనకి షాప్‌లో అమ్ముతుంటారు. ఒక పావు కేజీ గాని, అర కేజీ గాని ముక్క ఒకటే సింగిల్ ముక్క తీసుకొని, ఎరుపు రంగు క్లాత్ కట్టుకొని, ఇంటి గుమ్మానికి బయటన మీరు ఆదివారం పూట కట్టుకోండి. లేదంటే మంగళవారం అయినా కట్టుకోండి. కట్టుకున్న తర్వాత మీరు ఒక అగరబత్తి వెలిగించుకొని, అలాగా ఆ ధూపం చేసుకొని, ఆ భగవంతుని ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని, మా తండ్రి మా ఇంటికి పీడల భయం నుంచి గానీ, నరఘోష నుంచి గానీ, నరదిష్టి నుంచి కూడా మమ్మల్ని కాపాడు తండ్రి అని చెప్పి మీరు అగరబత్తి వెలిగించుకొని పూజ చేసుకున్నట్లయితే మాత్రం, మీ ఇంటికి నరఘోష గానీ, నరదిష్టి గానీ, అలాగే ఏవైనా పీడలున్నా సరే మీకు అన్నీ తొలగిపోతాయి. అలాగే మీరు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకుంటారు కదా! దర్శనం చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ తెచ్చుకొని ఇంటి హాల్‌లో గాని పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి అంత పాజిటివ్ ఎనర్జీగా వస్తుంటది. అలాగే ప్రతి మంగళవారం కూడా ఒక గుడి నుంచి ఒక నిమ్మకాయ తెచ్చుకొని పాత నిమ్మకాయ ఇంటికి దిష్టి తీసి పారేసి, మళ్ళీ కొత్త నిమ్మకాయ తెచ్చి గుడి నుంచి అభిషేకం చేయించుకొని తెచ్చుకొని పెట్టుకోండి. మీకు ఇంట్లోని గాలులున్నా సరే, పీడలున్నా సరే, లేదంటే పిల్లలు నిద్దట్లో ఉండి గబుక్కన లెగిసిపోవడం గానీ, మీకు కూడా ఎవరో పీక పట్టేసినట్టుగా మరీ ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి రాత్రులు పడుకునేటప్పుడు చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటదండి. నిద్ర అనేది సరిగ్గా పట్టదు. ఎవరో ఏదో పీక గట్టిగా పట్టేస్తున్నట్టు, కాళ్ళు చేతులు లాగేస్తున్నట్టు చాలా డిస్టర్బెన్స్ ఎక్కువగా ఫీల్ అవుతుంటారు కాబట్టి, మీరు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఈ నిమ్మకాయ తెచ్చుకొని మీరు ఇంట్లో పెట్టుకున్నట్లయితే పూజ చేసుకొని, ఈ పీడల భయం నుంచి గానీ, ఈ గాలుల భయం నుంచి గానీ, నరఘోష నుంచి గానీ, నరదిష్టి నుంచి గానీ, ఇట్లన్నిటి నుంచి కూడా చాలా ఉపశమనం అనేది మీరు పొందుతారండి. తప్పకుండా మీరు ఈ విషయం కుంభరాశి వాళ్ళు తప్పకుండా అంటే మీకు కొంచెం నేను చెప్పే విషయాలన్నీ కూడా మీ జీవితంలో ఎంతో ఉపయోగపడేవి. మీ పిల్లలకి, మీకు కూడా ఎంతో ఉపయోగపడేవి ప్రతి విషయం కూడా. ఇది ప్రతి ఒక్కరు ఆచరించవలసినటువంటి విషయం కుంభరాశి వాళ్ళకి నేను మరీ, మరీ చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని వేల మంది ఈ నేను చెప్పినటువంటివి ఆచరించి ఈరోజు ఎంతోమంది సంతోషంగా ఉన్నారండి. వాళ్ళందరూ కూడా మనకు కామెంట్స్ పెడుతూ ఉంటుంటారు. గురువుగారు మాకు మీరు చెప్పినవన్నీ చేయడం వల్ల మేము ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నామని. తప్పకుండా మీరు కూడా చేయండి. మీ కుటుంబాలు కూడా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి కోరుకునే వారిలో మొట్టమొదటిగా నేను ఉంటాను కాబట్టి, మీరెప్పుడు కూడా సంతోషంగా ఉండండి. తప్పకుండా ఈ పనులు చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. అలాగే మనకి ఎక్కువ మంది ఆర్థిక పరిస్థితి కోసం మనకు అడుగుతున్నారు. ఎందుకంటే గత 11, 15 సంవత్సరాల నుంచి కూడా 15 సంవత్సరాల నుంచి చూసుకున్నా సరే, అంటే ఎదుగుదల బిజినెస్ గ్రోత్‌నెస్ గాని, క్యాష్ అనేది అంటే ఏ బిజినెస్ చేసినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు మనకి ఎంతొస్తే అంత ఖర్చయిపోతుండడం. ఎంత దాద్దాం అనుకున్నా సరే, ఈ సంవత్సరం, ఈ నెల ఎంతో కొంత దాసాంలే అనుకుంటే అది అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్స్‌కి పే చేసుకోవడం గానీ,
లేదంటే ఎవరికైనా ఇచ్చి డబ్బులు ఇచ్చి మోసపోవడం, ఆ డబ్బులు వెనక్కి రాకపోవడం చాలా విషయాల్లోని. అంటే ఈ కుంభరాశి వాళ్ళకి నువ్వు పలానా ఆర్థిక పరిస్థితితోటి పలానా ఇబ్బంది పడుతున్నావు అని ఒక పాయింట్‌తో చెప్పలేవండి. కానీ చాలా పరిస్థితుల్లో చాలా రకాలుగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు. మనీ క్యాష్ రొటేషన్ అవ్వదు. ఎవరినైనా అడుగుదాము అనుకుంటే మొగమాట పడతా ఉంటుంటారు. అలాగే బ్యాంకుల నుంచి ఈఎంఐలు కట్టడం ద్వారా రకరకాలైనటువంటి ఆర్థిక పరిస్థితుల నుంచి మీరు బయటపడడానికి అయితే మాత్రం మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిని మీరు కంపల్సరిగా దర్శించుకోవాలండి. దర్శించుకున్నట్లయితే మాత్రం అభిషేకం చేయించుకోండి. అలాగే గుడికి వెళ్ళినప్పుడు మీరు ఒక పావు కేజీ గాని, అర కేజీ గాని స్వీటు అది చాలా తక్కువ రకమైనది తీపి బూందీ గాని ఒక రూ. 40, 50 ఉంటుంది. అలాగే జిలేబీలు గాని, లేదంటే మీకు ఏదైతే మీ స్తోమతకు బట్టి మీరు ఒక రూ. 50, 60 స్వీట్ అనేది మీరు పట్టుకెళ్ళి కొంచెం ప్రసాదం కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెట్టి ఆ ప్రసాదాన్ని మళ్ళీ ఇంటికి తేకుండా ఒకటి బాగా గ్రహించండి నేను చెప్తున్నది అది ఇంటికి తేకుండా ఆ ప్రసాదాన్ని ఆ గుడికొచ్చినటువంటి భక్తులకి ఎవరెవరైతే వస్తుంటారో వాళ్ళకి లేదా గుడి బయట ఉన్నటువంటి బహు పేదవారు ఎవరైనా సరే కూర్చున్నట్లయితే మాత్రం వాళ్ళకి కొంచెం కొంచెం ప్రసాదం కింద పంచిపెట్టి కొంచెం దక్షిణ కూడా ఒక రూ. 10 వాళ్ళందరికీ కూడా దక్షిణ ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నట్లయితే మాత్రం మీ బిజినెస్ గ్రోత్‌నెస్ గానీ, బిజినెస్ డెవలప్‌మెంట్ గానీ, ఆర్థిక పరిస్థితులు అంటే అప్పుల నుంచి బయటపడడానికి ఉండేటువంటి అద్భుతమైనటువంటి మార్గం మనకి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ ప్రతి మంగళవారం కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల చాలా అద్భుతాలు జరుగుతాయండి. మరి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం అంటే చాలా చాలా సంతోషమైనటువంటి విషయం అన్నమాట. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోసం మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం అంటే. కంపల్సరీగా ఎందుకంటే నేను ప్రతి విషయం కూడా కొన్ని వేల మంది వెళ్ళి నేను రీసెర్చ్ చేసిన తర్వాత నేను మీకు ఈ విషయాలు చెప్తున్నాను. వాళ్ళందరూ హ్యాపీగా, సంతోషంగా ఉన్న అప్పుల నుంచి బయటపడగలిగి, అలాగే వ్యాపారాలు, బిజినెస్‌లు డెవలప్‌మెంట్ అయితున్నాయి కావున చెప్పినటువంటి విషయాలను మన పరిగణలోకి తీసుకున్న తర్వాతే ప్రతి విషయం కూడా మీకు నేను చాలా చక్కగా వివరిస్తున్నాను కాబట్టి తప్పకుండా ఇంకెవరైనా సరే మీరు ఈ ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారు అనుకున్నట్లయితే మాత్రం ప్రతి మంగళవారం ఒక 5, 6 వారాలు ఎళ్లి చూడండి. మనకి ఏవైనా సరే మార్పు ఎలా కలుగుతుంది? ఏంటి? అంటే ఈ రోజున్నటువంటి ఈ రూ. 1,00,00,000 అప్పు ఈరోజు మంగళవారం ఎళ్ళాం, బుధవారం తీరిపోవాలి భగవంతుడు అంటే తీరిపోదు. కానీ దీర్ఘకాలికంగా మనకు ఎలా తీర్చుకోగలం అనేటువంటి ఉపాయాన్ని ఆ భగవంతుడు మనకి అందించగలడు. అలాగే మనకి తెలియకుండానే అంటే మనం కొన్ని కొన్ని విషయాలు అనుకుంటాం అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఈ విషయం ఇలా జరుగుతదని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోయింది అనుకుంటాం. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ కాదండి. మీరు చేసుకునేటువంటి పుణ్య కార్యాల వల్ల, మీరు చేసుకునేటువంటి ఈ పేదవాళ్ళకి దానాల వల్ల మీకు ఆ పనులనేవి జరుగుతున్నాయనేది గ్రహించండి. అంతేగాని మన జీవితంలో ఏది కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరగదు. జరిగితే మనకి ఏదైనా ఈరోజు ఒక మంచి జరిగింది అంటే గతంలో మనం ఒక 10 మందికి మంచి చేసినట్లయితే, ఆ మంచి ఈరోజు మనకి కష్టాల్లోంచి బయటపడింది అనేది ఒకటి మాత్రం అర్థం చేసుకోండి. అందుకే పూర్వం పెద్దలందరూ చెప్తుంటారు మనకి సహాయం ఎంత చేసుకుంటే ధన సహాయం అవ్వనివ్వచ్చు, ఆహార విషయంలో అవ్వచ్చు, బట్టల సహాయం అవ్వచ్చు. మీరు ఏదైనా సరే సహాయం చేయండి కుంభరాశి వాళ్ళు. అది మీకు ఎప్పుడో ఒక రోజు ఆ శ్రీరాముడు మీ కుటుంబాన్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుంటాడండి. మీరు ఏ రకంగా ఎందుకంటే బట్టలు అంటే పేదవారికి మీరు బట్టలు కొత్త బట్టలు దానం చేసినా సరే, మీకు మీ కుటుంబానికి కూడా ఆయుష్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పెంచుతాడట. మనకి దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులు బాధపడుతుంటుంటారు. చాలామంది ఇంట్లోని అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారి చేత పాపం పేదవారికి మంచి బట్టలు మనం వేసుకున్నవి కాకుండా మనం వేసుకున్నవి బాగున్నాయి కూడా ఇవ్వచ్చు. కానీ మన ఇంటికి పిలిచి ఎవరైతే పాపం కొంచెం పేదవారిలా ఉన్నారో ఒక మంచి చీర వాళ్ళు కట్టుకోగలిగినది, వాళ్ళు సంతోషంగా తీసుకోగలిగినది ఒక మంచి చీర ఇవ్వడం గానీ, లేదంటే మగవారికైతే ఒక పంచె ఇవ్వడం గానీ, కండువ ఇవ్వడం గానీ, ఇలాంటి ఒక జత బట్టలు పెట్టడం గానీ, ఇలాగ హెల్త్ బాగోలేని చేత వాటికి పెట్టించినట్లయితే, ఇటు శని భగవానుడు కూడా సంతోషిస్తాడు. మన మీద శని తాలూకా ప్రభావం తగ్గుతుంటది. ఎందుకంటే శని భగవానుడు అంటే ఏమి కాదండి. మనం ఎంత శని భగవానుడు అంటే సేవా భగవానుడు అంటారు. అంటే మనం ఎంత సేవ చేసుకుంటే ఆ శని తాలూకా ప్రభావం అంత తగ్గుతుంది. అలాగే మనకు అంత మంచి కూడా జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఇలాంటి కొత్త బట్టలు గానీ ఎవరికైనా దానం చేసినట్లయితే మాత్రం ఆయుష్ పెరుగుదల అంటారండి. అది చాలా మంచిదండి. అందుకే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు చాలామంది భర్తల చేత ఈ దానాలు, ఈ బట్టల దానం ఇప్పించడం వల్ల భర్త తాలూకు ఆయుష్
భర్త తాలూకా ఆరోగ్యం చాలా బావుంటుందండి. అందుకని మీరు తప్పకుండా అవకాశం ఉంటే, ఈరోజు అంటే శుక్రవారం, లక్షవారం, మంగళవారం తప్పించి బుధవారం గానీ, ఆదివారం గానీ, అలాగే సోమవారం గానీ మీరు ఈ బట్టలు గానీ దానం చేయించినట్లయితే మాత్రం చాలా వారి హెల్త్ విషయంలో అవ్వచ్చు, భర్తకి అనారోగ్య సమస్యలున్నా, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మన మీద ఏడ్చే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. భర్తకి కొంచెం అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి మీరు ఈ బట్టల దానం అనేది చేయించినట్లయితే తన ఆరోగ్యం బావుంటుంది. ఇటు మంచిగా మందులు తీసుకొని, ఇటు టైమ్ టు టైమ్ మంచి డైట్ ప్లాన్ అంటే ఫుడ్ అది కరెక్ట్‌గా తీసుకొని, ఇలాగ ఆధ్యాత్మిక భావన చేత ఎప్పుడు శ్రీరాముడిని ప్రార్థించుకుంటూ, పూజించుకుంటూ, ఇలాగ పేదవారికి కొంచెం బట్టల దానం అని, ఆహార దానం అని ఇలాంటివి మీరు చేసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి మీ కుటుంబ ఎదుగుదల బావుంటుంది. ఆర్థిక పరిస్థితుల నుంచి కూడా బయటపడగలిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. అలాగే మనకి చాలామంది భగవంతుడా శ్రీరామ మాకీ కష్టాల నుంచి ఎప్పుడు దూరం చేస్తావయ్యా అని చాలామంది అడుగుతున్నారు. అంటే భగవంతుడు మనకి కష్టాలనేవి అవి కొన్ని కొన్ని మనం తెచ్చుకుని ఉంటాయి. కొన్ని మన పూర్వజన కర్మలను బట్టి మనం అనుభవిస్తూ ఉంటాము. కానీ మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మన పూర్వజన్మలో మనకి పాప కర్మలు ఈ జన్మలో మనకి వెంటాడుతుంటాయేమో, దానివల్ల మనం ఇన్ని ఇబ్బందులు పడుతున్నాము అని మనసులో అనుకున్నట్లయితే మీరు దాని వ దానాలు చేయడం వల్ల కూడా, దాన గుణాలు చేయడం వల్ల కూడా మన కర్మలు తొలగిపోయి, మనకంతా కూడా మంచే జరుగుతాది అని చెప్పి మనకి శాస్త్రాలు కూడా చెప్తున్నాయి కాబట్టి, మీరు ఈ రోడ్డు మీద తిరుగుతున్నటువంటి సునకాలకి మీరు కొంచెం అంటే మీకు అవకాశం దొరికినప్పుడు ఒక రూ. 3 బిస్కెట్ ప్యాకెట్ గానీ, లేదంటే మేడ మీద పక్షులకి కొంచెం ఒక గిన్నెతో నీరు పెట్టడం గానీ, లేదంటే నూకలు జల్లడం గానీ, ఆహారాన్ని ఇచ్చినట్లు గానీ, అంటే పశుపక్షాదులకు మీరు నీరు గానీ, దానం దానా అంటారు. దానా గాని ఇచ్చినట్లయితే మన కుటుంబానికి అవి ఎంతో ఆశీర్వదిస్తాయండి. మనకి తెలీవు. కొన్ని కొన్ని విషయాలు మనకు తెలియవు. కానీ ఇవన్నీ చేసుకోవడం వల్ల మన కుటుంబం గ్రోత్‌నెస్ అనేది బాగా పెరుగుతుందండి. అది మాత్రం తప్పకుండా చేయండి. అలాగే దానాలు ఇటు ఆవులకు గాని, ఎవరైతే ఆవు దానా ఎవరైనా చేస్తుంటే వాళ్ళ దగ్గరికెళ్ళి అంటే మనం రకరకాలైనటువంటి పప్పులు, ధాన్యాలు అన్నీ వాటికి తినిపించకుండా వాటి దానానికి ఎంత ఖర్చవుతుందో ఒక 200, 300 ఆ గడ్డి గాని ఏదైనా సరే ఆటిని తినేవి మనం తెచ్చి ఇవ్వలేము కాబట్టి వాళ్ళకే ఇచ్చి కొనిపించి వాళ్ళకి పెట్టించండి అని చెప్పినట్లయినా సరే ఎంతో పుణ్యం కలుగుతుందండి. అలాగే చాలామంది మనకు ఉద్యోగ అవకాశాల కోసం అడుగుతున్నారు. ఏవండీ ఉద్యోగ అవకాశాలు మీకు ఆగస్టు నుంచి కూడా మీరు రెజ్యూమ్స్ పెట్టుకోండి. ఎందుకంటే మీకు కుంభరాశి వాళ్ళకి ఈ ఉద్యోగ పరంగా అటు గవర్నమెంట్ పరంగా అవ్వచ్చు, ఇటు ప్రైవేట్ పరంగా అవ్వచ్చు. ఒక మంచి ఉద్యోగాల్లో మీరు స్థిరపడే అవకాశాలైతే మాత్రం ఉన్నాయి. అలాగే మీరు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నుంచి కూడా మీరు ఏవైనా సరే కంపెనీకి రెజ్యూమ్స్ పెట్టుకుందాం అనుకున్నా సరే అంటే గుడ్ డేస్ అంటామనమాట ఎప్పుడు కూడా. మీకు ఆగస్టు నుంచి కూడా మీకు అన్నీ కూడా మంచి రోజులే జరుగుతున్నాయి కాబట్టి మీరు తప్పకుండా కంపెనీలకి రెజ్యూమ్స్ పెట్టుకోండి. మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో స్థిరపడతారు. అలాగే మీకు అవకాశం ఉంటే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళకి మరీ చెప్తున్నాను. మీరు ప్రతి ఈ సోమవారం కూడా శివాలయానికెళ్ళి మీరు దర్శనాలు చేసుకునేటప్పుడు శివుడు గుడికి వెళ్తున్నప్పుడు మీరు 2 ఖర్జూర పళ్ళు చూడండి ఖర్జూరం అనేది తీసుకెళ్ళి కొంచెం ప్రసాదం కింద ఒక తమలపాకులో పెట్టి ఆ ఈశ్వరుడికి మీరు ప్రసాదం కింద పెట్టినట్లయితే మాత్రం మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. మీరు తప్పకుండా ఒక 3, 4 వారాలు ఆ శివాలయానికి వెళ్ళి ఒక ఖర్జూరం తమలపాకులో పెట్టి ప్రసాదం కింద పెట్టి చూడండి. దాని తాలూకా మనం అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అంటే మనం కొన్ని ఊహించం. అంత మంచి అనేది మన జీవితంలో జరుగుతుందనే మీ కుటుంబానికి కూడా అంతే మంచి జరుగుతుంది. మీకు కూడా అంతే మంచి జరుగుతుంది. ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. అందుకే నా ఛానెల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను చేతులెత్తి వేడుకుంటున్నది ఇదొక్కటే. ఎందుకంటే నా ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోలు మనం చేసుకోవడానికి ఉపయోగపడుతుంటాం. అందుకే నా ప్రతి వీడియో కూడా పూర్తిగా అందరూ కూడా 90% పూర్తిగా చూస్తుంటారు. ఎందుకంటే మీ జీవితానికి సంబంధించినటువంటి మీ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి విషయాలన్నీ చర్చించి వాటికి ఒక మంచి రెమెడీస్ చెప్పడం అవన్నీ చేసుకోవడం వల్ల కొన్ని వేల మంది ఈరోజు మా కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పి మన కామెంట్స్ రూపంలో పెట్టడం జరుగుతుందండి. వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే దయచేసి నా ఛానల్‌ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోలు మీకోసం నేను చేయడానికి నాకు ఎంతో దోహదపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మరీ ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు
ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఇది ఇంకొంతమందికి వెళ్తుందట ఈ వీడియో. దానివల్ల ఇంకెంతో మంది కుంభరాశి వాళ్ళు చూసి ఈ రెమెడీస్ అన్నీ చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఆ పుణ్యం అంతా కూడా మీకే దక్కుతుంది. అదొక్కటి గ్రహించండి. అలాగే మీకు అవకాశం ఉంటే బంధువులు కూడా షేర్ చేయండి వీడియో. షేర్ చేసినట్లయితే మాత్రం వాళ్ళు కూడా, ఎందుకంటే విదేశాల్లో ఉంటుంటారు మీ చుట్టాలు, బంధువులు, అనుకునే వాళ్ళందరికీ కూడా మీరు వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా చూసి వాళ్ళు కూడా ఈ రెమెడీస్ అయి చేసుకుంటుంటారు. వాళ్ళ కుటుంబాలు కూడా చాలా సంతోషంగా, సుఖ సంతోషాలతో ఉంటారు. ఆ పుణ్యం అంతా కూడా మీకే దక్కుతుంది కదండీ! ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్. మరిన్ని మంచి వీడియోలతో కలుద్దాం. ఉంటానండి.